నమస్తే వెల్కమ్ టు సింగరి స్టూడియోస్ ఈరోజు మనతో పాటు ఎక్స్ ఎంపీ పసునూరి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ తోటి ఈరోజు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అంటే ముఖ్యంగా తీసుకుంటే సాధారణ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? బేసికల్గా నేను ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే సమస్య పరిష్కారం కోసం. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎంపీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే నాకు ఎంపీగా ఇవ్వడానికి కారణాలు ఏమన్నంటే ముఖ్యంగా సిన్సియర్. అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల మధ్య లేరు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎంపీగా ఉన్న సమయంలో మీరు ప్రజల మధ్య లేరు అనే ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి. అంటే మీరు ఎంపీగా మీ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు కాబట్టి మొన్న ఎంపీ అభ్యర్థిగా మీకు ప్రకటించలేదు అంటే ఏమంటారు? అట్లా అని కాదు, కానీ దయాకర్ చెప్తే వింటాడు అనే ఆలోచన ఉండే. మరి దేనికి అంటారు? అంటే ఒక సాధారణ కార్యకర్తని ఎంపీ చేసిన, సో మరి కష్ట సమయంలో పార్టీ మారడం అనేది కరెక్ట్ అంటారు? నేను మారడం అంటే జనరల్గా ఏంటంటే మామూలు స్థాయిలో ప్రయాణం మొదలుపెట్టిన దయాకర్ గారు ఇప్పుడు కోట్లకు పడిగెత్తారు అని అంటే ఏమంటారు? మామూలు స్థాయి అంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు కానివ్వండి లేదా ఆపోజిషన్స్కి మీరేం మెసేజ్ పాస్ చేస్తారు? నా మీద ఆరోపణలు అంటే ఏం జీరో, ఆరోపణలు అనేది ఏం లేదు. అంటే మీరు అనేది ఏంటంటే ఒక టికెట్ రాలేదు కాబట్టి మీరు ఫెయిల్యూర్ అన్నట్టు అని అనుకుంటాను కావచ్చు. అంటే మీ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి? అంటే ఇప్పటికీ ప్రజెంట్ ఇంకా వ్యవసాయమే చేస్తున్నారా? ఇంకా యాక్చువల్గా ఏంటంటే మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయింది. అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. మా అమ్మ వ్యవసాయం చేయించేది, మా ఫాదర్ చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుంటా రేషన్ షాప్ డీలర్ ఉండే మా ఫాదర్.